తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న పార్టీగా టీడీపీ ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ కూడా టీడీపీయే. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. ఎంపీల సంఖ్యాపరంగా వైసీపీకి ఎక్కువ బలం ఉండేది. టీడీపీకి 3 ఎంపీలు మాత్రమే ఉండేవారు. జగన్ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకు ఏకపక్షంగా మెజారిటీ ఉండేది. దీంతో వైసీపీ పార్లమెంట్ సభ్యుల బలం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. తెలుగుదేశం పార్టీకి లభించిన 16 ఎంపీ సీట్లు ఎన్డీఏకి కీలకంగా మారాయి. అందుకే కేంద్ర పెద్దల వద్ద చంద్రబాబుకు ఎనలేని గౌరవం దక్కుతోంది. మరోవైపు నితీష్ చర్యల పుణ్యమా అని చంద్రబాబు నమ్మదగిన మిత్రుడుగా మారిపోయారు. ఇది అదునుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు. అందుకే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. మూడో అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో నితీష్ నేతృత్వంలోని జేడీయూ మూడో అతిపెద్ద పార్టీ. ఆయనకు సైతం కేంద్రం ప్రాధాన్యమిస్తూ వచ్చింది. అయితే బీహార్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మళ్లీ ఆర్జేడీతో స్నేహంగా మెలుగుతున్నారు. బీహార్లోని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పార్టీని ఢీకొట్టేందుకు ఆర్జేడీ అవసరమని భావిస్తున్నారు. అందుకే తరచూ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వితో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఆయన తీరుతో బీజేపీలోని రోజుకి అనుమానాలు పెరుగుతున్నాయి. నితీష్ పక్కచూపులు చూస్తుండడంతో ఇప్పుడు చంద్రబాబు పైన కేంద్ర పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి చంద్రబాబును ఎన్నికల ముందు వరకు కేంద్ర పెద్దలు నమ్మలేదు. పొత్తు పెట్టుకునేందుకు కూడా ముందుకు రాలేదు. అయితే అనివార్య పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు. అది సక్సెస్ అయ్యింది. ఎన్డీఏకు 21 ఎంపీ సీట్లు దక్కాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 16 స్థానాలను సాధించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. అదే సమయంలో నితీష్ నేతృత్వంలోని జేడీయూ 12 ఎంపీ సీట్లను సాధించింది. దీంతో చంద్రబాబుతో పాటు నితీష్కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఎక్కువ రోజులు ఎన్డీఏతో ట్రావెల్ చేయాలని భావించారు. కానీ ఎక్కడా వివాదాలు పెట్టుకోకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎక్కువగా పరితపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టారు. తరచూ కూటముల మార్పు. చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ సైతం సీనియర్, కానీ తరచూ కూటములు మారుతారని ప్రచారం ఉంది. కానీ చంద్రబాబు విషయంలో అలా కాదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ ట్రాప్లో పడ్డారు. ఎన్డీఏకు దూరం అయ్యారు. వైసీపీ ఎన్డీఏకు దగ్గరైన ఆ కూటమిలో మాత్రం చేరలేదు. గత 5 ఏళ్లుగా వైసీపీ బీజేపీకి దగ్గరగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుపట్టలేదు. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకుంది. కానీ చంద్రబాబు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకోవైపు నితీష్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబును మరింత ప్రాధాన్యం ఇవ్వడం చేస్తున్నారు. మొత్తానికి అయితే నితీష్ చర్యల పుణ్యమా అని చంద్రబాబు పరపతి కేంద్రం వద్ద అమాంతం పెరుగుతోంది.